శ్రీకాకుళం జిల్లా టెక్కలి, నందిగాం, నర్సన్నపేట, లావేరు జాతీయ రహదారిపై రాత్రి వేళలు ఆగి ఉన్న వాహనదారులను బెదిరించి నగదు, మొబైల్ ఫోన్లు దోచుకుంటున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన కేసు వివరాలు మీడియాకు వివరించారు. నిందితులు అందరూ రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు అయినప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో కోస్తా ప్రాంతంలో టెంట్లతో నివాసం ఏర్పాటు చేసుకుని రాత్రి వేళల్లో నేరాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. బయట ప్రదేశాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను కూడా దొంగతనం చేస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాది అయిన బొడ్డేపల్లి సతీష్ కుమార్, అతని స్నేహితుడు సేపేన బెనర్జీ ఇరువురు కలిసి వారి మోటార్ సైకిల్పై నందిగాం మండలం కనితూరు గ్రామానికి వివాహ వేడుక అనంతరం తమ సొంత గ్రామమైన ఆముదాల వలసకు వస్తూ ఉండగా మార్గ మధ్యంలో NH-16 రోడ్లో వర్షం కారణంగా టెక్కలి మండలం విక్రంపురం గ్రామం బస్టాప్ వద్దకు చేరి వర్షం తగ్గే వరకు వేచి ఉండగా నలుగురు ముద్దాయిలు వారు ఇరువురు మాత్రమే ఉండటం గమనించి వారి వద్దకు వచ్చి కత్తులు చూపించి డబ్బులు, మొబైల్ ఫోన్లు ఇవ్వమని బెదిరించగా అందుకుగాను వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా నలుగురు ముద్దాయిలు కలిసి ఫిర్యాదికి అతని స్నేహితుడికి ముఖంపై పదే పదే చేతులతో కొడుతూ గొంతు మీద కత్తి పెట్టి బెదిరించి వారి వద్ద నుంచి 6,000 రూపాయల నగదు, 2 మొబైల్ ఫోన్స్ దోపిడీ చేసినట్లు ఫిర్యాదు అందిన మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీలు కేవీ రమణ, పి శ్రీనివాసరావు, సిఐలు ఇమానియల్ రాజు, పైడిపి నాయుడు, విజయ్ కుమార్, సూర్య చంద్రమౌళి, ఎస్ఐ. ఫస్ట్ మనకి లాస్ట్ మే నెల అంతకు ముందు లాస్ట్ 4-5 మంత్స్లో హైవే పైన ఎస్పెషల్లీ మనకి టెక్కలి, నందిగామ, నర్సన్నపేట, లావేరు ఈ 4 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైట్ టైం మనకి ఏవైతే వెహికల్స్ ఆగి ఉంటాయో ఆ వెహికల్స్కి సంబంధించి దగ్గరికి కొంతమంది వ్యక్తులు వెళ్ళి వాళ్ళని ఇట్లా ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలాంటి వెపన్స్, ఈ కత్తులు ఏవైతే ఉన్నాయో వాటితో ఆ డ్రైవర్ని కావచ్చు లేదా అక్కడ ఉన్న స్టాఫ్ని కావచ్చు బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళ దగ్గర ఏదైనా క్యాష్ క్యారీ చేస్తుంటే వస్తువులు మెయిన్ వస్తువులు ఏమైనా ఉంటే అవి తీసుకెళ్ళడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి టోటల్గా ఈరోజు మనము 4 వ్యక్తులను అరెస్ట్ చేశాము. 3 వచ్చి ఇందులో మేజర్స్, ఒక అతను వచ్చి మైనర్ ఉన్నారు. వీళ్ళు వచ్చి ఆదిత్య పవార్ అని చెప్పేసి ఇతనికి 22 సంవత్సరాలు, వీళ్ళు రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి. అలానే బంగారం పవార్ అని చెప్పి ఈయనది కూడా రాజస్థాన్, సో ఈయన కూడా 21 ఇయర్స్. తర్వాత సుధీర్ పవార్ అని చెప్పి ఈయనకు 19 ఇయర్స్, ఈయన కూడా రాజస్థాన్ స్టేట్. ఇంకొకరు మైనర్ ఉన్నారు, అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న ఆయన ఉన్నారు, ఆయన కూడా రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే కొద్ది రోజుల ముందు మనకి శ్రీకాకుళంకి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు. వీళ్ళు మనకి హైవేకి దూరంగా కొంచెం ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఉన్నది వచ్చి మనకి కోస్టా అన్న ఏరియా ఏదైతే రణస్థలం లిమిట్స్లో ఉందో అక్కడ టెంట్స్ వేసుకొని ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఏంటంటే మనకి విలేజెస్కి వెళ్ళి బట్టలు అమ్మడం కావచ్చు, లేదంటే ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయి కదా ఇవి అమ్మడం కావచ్చు చేస్తూ వాళ్ళు డైలీ జీవన విధానం ఉంటుంది. బట్ నైట్ టైం వెళ్ళి ఇలా హైవే పైన బెదిరించి ఇది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో టోటల్గా వీళ్ళు మన లిమిట్స్లోనే లాస్ట్ ఒక 4 మంత్స్లో కలిపి 6 అఫెన్సెస్ చేశారు. హైవే పైన దొంగతనాలు కావచ్చు లేదా రాబరీకి సంబంధించి 6 అఫెన్సులు చేశారు వీళ్ళు. ఇవి కాకుండా వీళ్ళ టీం, ఇంకొక టీం కూడా మనకు ఒడిస్సాలో ఉంది అని తెలిసింది. సో అక్కడ పోలీసుకి కూడా అది ఇన్ఫామ్ చేసాం, వాళ్ళు కూడా అది అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది దానికి సంబంధించి కూడా. సో ఈ టీం మనకి ఈ కేసుకి సంబంధించి CCS టీం కావచ్చు లేదా టెక్కలి టీం కావచ్చు, టెక్కలి స్టేషన్ టీం, సో ఆ టీం వర్క్ చేసి దీనిపైన వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇందులో ఇంకొక ముద్దాయి అరెస్ట్ కావాల్సి ఉంది, అతను దొరకలేదు మనకి, అతన్ని ఫర్దర్గా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి రీసెంట్గా జరిగిన ఒక కేసుకి సంబంధించి మాత్రమే మనకు ప్రాపర్టీ రికవర్ అయింది. మిగిలిన 5 కేసెస్లో ఇంకా అవ్వలేదు, అది కూడా చేయవలసి ఉంది, అది కూడా చేస్తాం మనం. దాంతోపాటు వాళ్ళు యూజ్ చేసిన ఈ వెపన్స్, ఈ కత్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇది కాకుండా సెకండ్ థింగ్ వచ్చి మనకి సార్వకోట పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండ్ శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ ప్లస్ బైక్ అఫెన్సెస్ చేయడం జరిగింది. టోటల్గా 17 బైక్స్ రికవరీ చేయడం జరిగింది. అలాగనే మనకి 2 HB/night ప్రాపర్టీ అఫెన్సులకు సంబంధించి ప్రాపర్టీ ఫుల్ రికవరీ అవ్వడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి సార్వకోట టీము అండ్ CCS టీం చేశారు. ఈ అఫెన్స్లన్నిటికీ చేసిన వ్యక్తులు వచ్చేసి 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇతను శివ అలియాస్ మున్నా అని చెప్పి ఉన్నారు, ఈయనది సార్వకోట లిమిట్స్ బుడితి విలేజ్కి సంబంధించిన వ్యక్తి. అలానే శ్రీకాకుళం రూరల్లో కూడా ఒక 3 కేసుల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళంతా బైక్ అఫెన్స్లు ప్లస్ ప్రాపర్టీ అఫెన్సులు చేస్తున్నారు. వీళ్ళందరూ ఏమో కామన్గా ఏంటంటే హైవే రాబరీ వాళ్ళది కావచ్చు, వీళ్ళది కావచ్చు,
మనకి ఎక్కడైతే పార్క్ చేసిన వెహికల్స్ ఉంటాయి బైక్స్, వాటిని దొంగతనం చేయడం, వాటిల్లో వెళ్ళి అఫెన్స్ చేసేయడం, మళ్ళీ ఆ బైక్లను ఎక్కడో దగ్గర వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ బేసిస్ మీద మనం వర్కౌట్ చేసినప్పుడు ఈ టీమ్స్ అన్నింటిని మనం పట్టుకోవడం జరిగింది. సో ఈ ఎంటైర్ టీమ్స్కి మనకి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీనివాస్ గారు అండ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు కూడా దీనికి మానిటర్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్గా కూడా ఇంకా కొన్ని రాబరీ పాత కేసులు ఉన్నాయి, 2024కి సంబంధించి కొన్ని కేసెస్ ఉన్నాయి, వాటిపైన కూడా టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. వాటిని కూడా మనం తొందరగానే పట్టుకుంటాం. రోహింగ్యాస్ స్పెసిఫిక్గానే కాదు, మనకి బయట కంట్రీస్ నుంచి కావచ్చు లేదా బయట స్టేట్స్ నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి సంబంధించి మనం మొత్తం ఎన్యూమరేషన్ అనేది చేస్తున్నాం. అంటే ప్రతి స్టేషన్ లిమిట్స్లో ఎవరెవరైతే బయట వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఏ పర్పస్ మీద ఉంటున్నారు అనేది ఒక ఎన్యూమరేషన్ చేస్తున్నాము. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, ఉండకూడదని కాదు, బట్ విత్ ప్రాపర్ పర్మిషన్స్ తోటి ఉండాలి. బయట కంట్రీస్ నుంచి వచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనకు అన్ని పర్మిషన్స్ తోటి ఉంటున్నారా లేదనేది చెక్ చేస్తున్నాము. అది లాస్ట్ ఒక 20 డేస్ నుంచి చేస్తున్నాము. అది ఇంకొక 15-20 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేయడం జరుగుతుంది. డీటెయిల్స్ అనేది మనకు అక్కడ పోలీస్ వాళ్ళు అనేది